వెల్కమ్ టు sakshaeducation.com. రీసెంట్గా టీజీసీహెచ్ఈ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన బాలకృష్ణారెడ్డి సార్ గారు మనతో ఇప్పుడు ఉన్నారు. మీకు తెలిసిందే సార్ ఒక గొప్ప అకాడమిషియన్, అలాగే అడ్మినిస్ట్రేటర్ కూడా. ఆయన 24 సంవత్సరాలు నల్సార్ యూనివర్సిటీలో పనిచేశారు. ఒక అకాడమిషియన్గా ఉన్నారు, అడ్మినిస్ట్రేటర్గా ఉన్నారు. అంతకుముందు జేఎన్యూలో ఉన్నారు. అండ్ యూనిక్గా ఎవరు చేయనటువంటి స్పేస్ లా గురించి కూడా ఉన్నారు. నల్సార్తో పాటు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆయన మనకు కొత్త బాధ్యతల గురించి ప్లస్ ఆయన సక్సెస్ జర్నీ గురించి మనతో డిస్కస్ చేస్తారు. వెల్కమ్ టు సాక్షి సార్. థ్యాంక్ యూ చదన్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మొదటిగా మీరు చూస్తే మీ అకాడమిక్ జర్నీ కానీ మీ అడ్మినిస్ట్రేటివ్ జర్నీ కానీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మీ అకాడమిక్స్ అంటే మీరు ఏమేమి చదివారు సార్? నేను నా స్కూలింగ్ అంతా నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం కుమ్మెర గ్రామం అని ఊరు పక్కన 10th క్లాస్ వరకు చదవడం జరిగిందండి. తర్వాత ఇంటర్ అంతా వనపర్తిలో చేశాను. డిగ్రీ నుంచి హైదరాబాద్ ఈవినింగ్ కాలేజ్ భవన్స్ ఎల్ఎల్బి కూడా, తర్వాత ఎల్ఎల్ఎం కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చేశానండి. తర్వాత ఎంఫిల్ పిహెచ్డి వచ్చి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ న్యూఢిల్లీలో చేశాను. అక్కడ నా స్పెషలైజేషన్ వచ్చి ఎయిర్ అండ్ స్పేస్లో. మేము విన్నది మీరంతా తెలుగు మీడియమే చేశారని చెప్పారు. అవును, తెలుగు మీడియమే కాకుండా నేను నాదంతా ఒకటే ప్రిన్సిపల్ సిద్ధాంతం ఏంటంటే ఎర్న్ అండ్ లర్న్, సంపాదించు చదువుకో అనేటువంటి నా ప్రిన్సిపల్ మీద నేను డిగ్రీ ఈవినింగ్ కాలేజ్, ఎల్ఎల్బి ఈవినింగ్ కాలేజ్, ఎల్ఎల్ఎం ఈవినింగ్ కాలేజ్ చేయడం జరిగిందండి. ఓకే సార్. అంటే జేఎన్యూకి ఎలా వెళ్ళారు సార్ మీరు? జేఎన్యూ నాకు మొదటి నుంచి కూడా ఎప్పుడు ఒక యూనిక్, మనం అందరు చేసింది చేయకూడదు, మనకంటూ ఒక యూనిక్ కొత్తదనంగా ఉండాలనేది. అయితే ఈ ఏరో స్పేస్ అనేది నాకు చిన్నప్పటి నుంచి కూడా దీన్ని యాక్చువల్గా ఎయిర్ ఫోర్స్ పోవాలనేటువంటిది ఉండే, అక్కడ కాలేదు. సో ఆ డ్రీమ్ నేనేంటంటే ఎయిర్ లాలో పిహెచ్డి చేయాలనేటువంటి తపనతో నేను జేఎన్యూలో, ఇండియాలో మీకు తెలుసు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ యూనివర్సిటీ. సో అక్కడే పోవాలని ఎల్ఎల్ఎం తర్వాత ఎంఫిల్ పిహెచ్డికి అక్కడ ఎంట్రన్స్ రాయడం జరిగింది, అక్కడ పోవడం జరిగిందండి. అక్కడ అడ్మిషన్ వచ్చి తర్వాత 2 కోర్సులు ఎంఫిల్ చేయడం జరిగింది, పిహెచ్డి చేయడం జరిగింది. ఓకే. అంటే దీని తర్వాత నెక్స్ట్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నెక్స్ట్ అక్కడ కూడా నేను జేఎన్యూలో మీరు అన్నారు కదా ఇంతకుముందు, తెలుగు మీడియం నుంచి పోవడము నాకు కొంత ఇబ్బందికరంగా ఉండే, ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లము, మనదంతా ఈవినింగ్ కాలేజ్ స్టడీస్ కదా. సో ఫస్ట్ ఒక 1 year చాలా ఇబ్బంది పడ్డాను ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం. బట్ అదంతా సెకండరీ అని నేను ప్రూవ్ చేశాను. ఏంటంటే నాతో పాటు 8 మంది పిహెచ్డి జాయిన్ కావడం జరిగింది. మా మిత్రులు ఎవరు కూడా కంప్లీట్ చేయలేదు. అంటే నేను వాళ్ళు చేయలేక కాదు, వాళ్ళు దే గాట్ గుడ్ జాబ్స్ ఇన్ బిట్వీన్. తర్వాత వాళ్ళు విత్డ్రా కావడము. అవుట్ ఆఫ్ 8లో నేను ఒక్కని కంప్లీట్ చేసిన పిహెచ్డి. అయితే ఒకటి ఏముంటుందంటే రూరల్ నుంచి పోయిన వాళ్ళకు ఆ పట్టుదల ఎక్కువ ఉంటుంది అంటారు. మేబీ ద రీజన్. సో అందుకొరకు నేను పిహెచ్డి అక్కడ పూర్తి చేయడం జరిగింది. అయితే ఇంకొకటి ఏంటంటే జేఎన్యూ హిస్టరీలో ఒక యూనిక్ థింగ్ నాకు అయింది ఏంటంటే, చదువుకుంటూనే మా గురువులతో పాటు 2 పుస్తకాలు రాయడం జరిగింది. 1994లో ఎయిర్ లా అండ్ పాలసీ ఇన్ ఇండియా అని, తర్వాత 1997లో స్పేస్ లా, రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ఇంటర్నేషనల్ స్పేస్ లా అండ్ పాలసీ అని. ఈ 2 పుస్తకాలు రాయడం అనేది ఏంటంటే యూనిక్ థింగ్. నేను 1994లో ఆ ఫస్ట్ పుస్తకం వచ్చే వరకు నేను ఎవరికి తెలియను. అయితే ఈ పుస్తకం వచ్చినాక ఐ వాజ్ జీరో బిఫోర్ దట్ ఐ బికేమ్ హీరో. ఎందుకంటే జేఎన్యూ ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూషన్. ఒక ఆర్టికల్ పబ్లిష్ చేస్తే వాళ్ళు ఎంతో గౌరవిస్తారు. అట్లాంటిది నాది మా గురువులతో పాటు నాకు పుస్తకం రావడంతో నేనేమైపోయిందంటే, అరే సంబడి వాళ్ళ ప్రొఫెసర్స్ తోటే ఎయిర్లాలో బుక్ రాసిండని అంత కొంత పాపులారిటీ రావడం జరిగిందండి. ఓకే. తర్వాత అదే ఇన్స్పిరేషన్తో 1997లో ఇంకోటి స్పేస్ లా బుక్ కూడా రాయడం జరిగింది. ఈ బుక్స్ మంచిగా గ్లోబల్లా రివ్యూ చేయడం జరిగింది. నెదర్లాండ్స్, అమెరికాలో మంచి రివ్యూ చేసుకుంటూ వాళ్ళు ఏం చేశారంటే, మేము ఒకటే జేఎన్యూలో నేను మా గురువు గారితో నేర్చుకున్నది ఏంటంటే థర్డ్ వరల్డ్ అప్రోచ్. మనం ఎప్పుడు కూడా ఇమిటేషన్ చేస్తాం, అమెరికా ఏం చేసింది, యూరోప్ ఏం చేసింది, అది కాదు. మనం ఎందుకు మనది స్టార్ట్ కాకూడదు అని ఒక అప్రోచ్ ఏమంటారంటే థర్డ్ వరల్డ్ అప్రోచ్ టు ఇంటర్నేషనల్ లా అని మా గురువు గారు ప్రొఫెసర్ భట్ గారు, ప్రొఫెసర్ మాని గారు, ఆనంద్ గారు వాళ్ళు ఏం చేశారంటే ఈ నూతన వరవడి థర్డ్ వరల్డ్ అప్రోచ్ అనేది మాకు నేర్పియడం, వాళ్ళు ఫాలో కావడం, మాకు నేర్పియడం జరిగింది. సో మా రైటింగ్స్లో అంతా డెవలపింగ్ కంట్రీస్, థర్డ్ వరల్డ్ కంట్రీస్ను ప్రొజెక్ట్ చేసుకుంటా మన అప్రోచ్ని డెవలప్ చేయడం జరిగింది జేఎన్యూలో. ఓకే సార్. ఇప్పుడు లాలో ఎంఫిల్ చేయడం, పిహెచ్డి చేయడం ఓకే నార్మల్, కానీ వాట్ ఇన్స్పైర్డ్ యూ టు గో టు స్పేస్ లా సార్?
స్పేస్ అంటే ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఐ వాంట్ టు బీ ఏ యూనిక్. ఐ డోంట్ వాంట్ ఇప్పుడు 100 పీపుల్ డన్ యూ డిడ్ యూ ఆర్ 101. ఐ డోంట్ వాంట్ టు బి లైక్ దట్. నేను 100 చేసిన వాళ్ళు చేసింది కాదు, నేను యూనిక్ ఉండాలనేటువంటి. అయితే ఇవన్నీ మీరు అన్నట్లు అయితే అక్కడ నాకు కొంత చేదు అనుభవం కూడా జరిగింది. ఏంటంటే ఎయిర్ లా స్పేస్ లా అనేది నేను 91, 92, 93 ఆ మాట చెప్తున్నాను. అప్పుడు ఏంటంటే ఏవియేషన్ అంటే ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్ బ్యాంక్రప్సీలో, మీకు తెలుసు కదా, గవర్నమెంట్ సంస్థలు ఏం లేదు, జాబ్లు లేవు, మరి ఎందుకు చేస్తున్నాం అనేది. స్పేస్ లా అంటే నో బడీ నోస్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 30 years బ్యాక్. అప్పుడు ఏమన్నారంటే స్పేస్ లా ఏంటి అంతా నువ్వు యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం అన్నట్లు కూడా కొంత చెప్పడం జరిగింది. బట్ నేను తప్పకుండా ఇవన్నీ ఫ్యూచరిస్టిక్ కోర్సులు అని చెప్పి నేను పట్టుదలతోటి కంప్లీట్ చేయడము, బుక్స్ రాయడము, ఆర్టికల్స్ రాయడము. అయితే ఇంకొకటి నేను నా కాంట్రిబ్యూషన్ అనుకోండి, నా తపన ఏమంటే ఇండియాలో స్పేస్ లా లేదు. ఇండియా ఈజ్ డూయింగ్ వెల్. టెక్నాలజీ వచ్చే వరకు మీరు చూడండి, ఇప్పుడు గగన్యాన్, మంగళయాన్, చంద్రయాన్ అని ఎన్నో ప్రోగ్రాములు చేసి ఒక థర్డ్ వరల్డ్ కంట్రీగా వీఆర్ డూయింగ్ బెటర్ దెన్ డెవలప్డ్ కంట్రీస్ టెక్నాలజీలో. బట్ లీగల్గా లా లేకపోవడము. అయితే ఏమైందంటే టెక్నాలజీ ఫేజ్ నుండి మనం కమర్షియల్ ఫేజ్కి పోయినాం. ఇంతకుముందు ఒక 20, 30, 40 years బ్యాక్ చూడండి, ఓన్లీ వీ యూస్ టు డెవలప్ టెక్నాలజీ. ఇప్పుడు ఏం టెక్నాలజీ డెవలప్ చేసినాం, మనం ఏం చేస్తున్నాం, అమ్మడం విదేశాలకు. సో మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ వర్త్ డాలర్ ఇప్పుడు మనం అమ్ముతున్నాం. సో బిజినెస్ అవుతుంది. అయితే ఒక లా పర్సన్గా, లా స్టూడెంట్గా నేను అప్పుడు సో ఇంత కమర్షియలైజేషన్ అవుతుంది కాబట్టి లిటిగేషన్ వస్తుంది. లిటిగేషన్ వచ్చినప్పుడు ఏంటంటే లా కంపల్సరీ. అయితే ఇంకొక విషయం ఏంటంటే జడ్జెస్, ఇప్పుడు కేసు వచ్చింది అనుకోండి, జడ్జెస్ యొక్క రోల్ ఏంటంటే ఇంటర్ప్రిట్ టు లా, ఇంటర్ప్రిటేషన్ చేయడం. వాళ్ళు లా చేయడం కాదు వాళ్ళ పని, లా చేసే చట్టాలు చేస్తాయి. అయితే లా లేకపోతే వాళ్ళకు ఇబ్బంది అవుతుంది కదా, జడ్జ్మెంట్స్ ఎట్లా ఇస్తారు. సో దాన్ని బేస్ చేసుకొని ఐ థింక్ నేనేమన్నానంటే లా కంపల్సరీ కావాలి ఇండియా అని. సక్సెసివ్ చైర్మన్స్ ఇస్రో, నాకు గుర్తుందండి 1992లో లోక్నాయక్ భవన్ అని ఢిల్లీలో అప్పుడు చైర్మన్ కస్తూరి రంగన్ గారిని కలవడం మా గురువు గారితో పాటు. అతను ఒకటే చెప్పాడు, స్పేస్ టెక్నాలజీలో మనం బాగా చేస్తుంది ఇండియా, బట్ లా లేదు కాబట్టి జేఎన్యూ ఏదన్నా లీగల్ సైడ్ చేయాలా, కొంత లా డెవలప్ చేయాలనేటువంటి సూచన ఆయన అప్పుడు చేయడం జరిగింది. 1992 ఐఎమ్ టాకింగ్ అబౌట్. అప్పటి నుంచి నేను కొంత ఇక ఆ ఏరియా ఇంట్రెస్ట్ తీసుకోవడం, ఇంకా రాయడం. అయితే 1997లో ఎప్పుడైతే నేను మా బుక్ వచ్చిందో ఇట్ వాజ్ సర్ప్రైజింగ్. అరే స్పేస్ లా ఏంటి, స్పేస్లో ఇంత బుక్ రావడం ఏంది. అసలు నేను ఒక ఆర్టికల్ రాసినాను, స్పేస్ లా అండ్ పాలసీ ఇన్ ఇండియా అని. అందులో ఏం చెప్పానంటే అంతా చెప్పుకుంటూ నేరేటివ్, అప్ టు నౌ దెర్ ఇస్ నో లా. ఇప్పటివరకు లా లేదు. ఇప్పుడు ఇండియా స్పేస్ చట్టం కావాలి. ఎందుకు కావాలంటే ఇండియా ఈజ్ మూవ్డ్ ఫ్రమ్ టెక్నాలజీ ఫేజ్ నుంచి కమర్షియల్ ఫేజు అని చెప్పి బుక్స్ రాయడం. అదంతా తర్వాత అంటే టు కట్ షార్ట్ ద స్టోరీ, గత 30 సంవత్సరాల నుంచి నేను ఏంటంటే స్పేస్ లా కావాలని కేవలం చెప్పడమే కాదు, నేను నా ప్రయత్నంగా ఒక అకాడమిషియన్గా నేనేం చేశానంటే ఆర్టికల్స్ రాయడము, బుక్స్ రాయడము అది చేయడం జరిగింది. ఇక ఆల్ టుగెదర్ అన్నీ ఏంటంటే 2016లో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఒక కమిటీ అపాయింట్ చేశాడు స్పేస్ లా కావాలని చెప్పి. అందులో నేను మెంబర్ ఉండడం, మేమందరం వర్క్ చేసి, నా బ్యాక్గ్రౌండ్ అనుకోండి సైంటిస్టులతోటి, టెక్నోక్రాట్స్ తోటి అందరితోటి లా చేసి మేము సబ్మిట్ చేస్తే ఆ చట్టం ఇప్పుడు ఏంటంటే పార్లమెంట్లో పెండింగ్ ఉంది. దట్స్ కాల్డ్ స్పేస్ యాక్టివిటీస్ బిల్ 2017 అని చెప్పి అంతవరకు చేయడం జరిగిందండి యాజ్ ఏ అకాడమిషియన్ స్టూడెంట్గా. అంటే మీరు డైరెక్ట్ ఇస్రోతో కూడా పనిచేస్తారు కదా సార్? ఇస్రో పని చేయలేదు, కానీ నేను వాళ్ళకి కావాల్సిన లీగల్గా ఏమన్నా లీగల్ ఇష్యూస్ వచ్చినా లీగల్ సైంటిస్టుకు. అయితే ఇస్రో అంటే నేను ఒక తర్వాత చెప్తా కోర్సు, స్పేస్ టెక్నాలజీ అండ్ టెలికామ్ లా అని ఇస్రో సైంటిస్ట్కి అలా నేను చాలామంది సైంటిస్టు ఆర్ మై స్టూడెంట్స్ ఇస్రో ఆ కోర్స్ డెవలప్ చేసినా, కానీ ఇస్రోతో నేను ఎప్పుడు డైరెక్ట్ పని చేయలేదు. వాళ్ళకి కావాల్సిన లీగల్ అడ్వైజు, లెక్చర్స్ ఇవ్వడము ఆ రకంగా. ఓకే సార్. అండ్ కమింగ్ టు నల్సార్ యూనివర్సిటీ సార్, నల్సార్లో మీరు ఆల్మోస్ట్ 24 years జర్నీ మీరు. హౌ ఈస్ దిస్ ఎక్స్పీరియన్స్? ఓకే, నల్సార్లో 2 roles నేను ప్లే చేశానండి. ఒకటి యాజ్ ఎ అకాడమిషియన్, యాజ్ ఎ అడ్మినిస్ట్రేటర్. ఇది రేర్ ఆపర్చునిటీ. ఇప్పుడు ప్రొఫెసర్ అయితే ప్రొఫెసర్గానే ఉంటారు, లేకుంటే అడ్మినిస్ట్రేటర్ ఉంటే. బట్ నాకు అవకాశం ఏమొచ్చిందంటే డ్యూయల్ రోల్స్ ఐ ప్లేడ్. ఒకటి అకాడమిషియన్గా, మీరు అనొచ్చు అకాడమిషియన్గా నేను 2000లో జాయిన్ అయినా నల్సార్. స్ట్రేట్ అవే అక్కడి నుంచి రావడము, జేఎన్యూ నుంచి వచ్చి ఇక్కడ జాయిన్ అయినాను. జాయిన్ అయినాక నల్సార్ కూడా అప్పుడప్పుడే రావడం జరిగింది. అయితే ఛాలెంజింగ్ ఉండే నాకు, ఎందుకంటే నల్సార్ బ్రిలియంట్ స్టూడెంట్స్ వస్తారు. ఇనిషియల్ బ్యాచెస్లో ఎప్పుడైనా ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్లో లైబ్రరీ లేకపోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం. నాకు ఒక అలవాటు ఏముండంటే జేఎన్యూలో మాకు
తిండి ఉన్నా లేకున్నా ఉన్న డబ్బులతోటి జిరాక్స్లు చేసుకోవడం, లైబ్రరీ డెవలప్ చేసుకోవడం ఉండే. అట్లా నేను లైబ్రరీ చాలా బాగా ఇంటర్నేషనల్ లాలో మంచి లైబ్రరీ ఉండే. సో ఇంకా ఇక్కడ జాబ్ వచ్చినాక అంతా ఇక్కడ షిఫ్ట్ అయినాక ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ చాలా రోజుల వరకు మా స్టూడెంట్స్కి నా లైబ్రరీ సప్లై చేసేవాడిని బుక్స్. ఎందుకంటే ఇది రేరు అది. సో అది చేసి ఛాలెంజింగ్ ఉండే వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్ చెప్పడం జరిగింది. ఇవాళ మీరంటే ఇంటర్నేషనల్ లా అని, ఇంటర్నేషనల్ ఎయిర్ లా అని, స్పేస్ లా అని, టెలికామ్ లా అని, తర్వాత ఇంటర్నేషనల్ ట్రేడ్ లా అని, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ లా అని, ఇంటర్నేషనల్ హ్యూమనిటేరియన్ లా అని, ఇంటర్నేషనల్ బిజినెస్ లాస్ అని, ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్ లాస్ అని, ఇట్లా ఇంటర్నేషనల్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ లాను బై కంపల్షన్ నేను ఒక్కడిని ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, పిహెచ్డి వరకు ఇంటర్నేషనల్ అయ్యేది ఉన్న చూడడం జరిగింది. సో త్రూ అట్లా కంపల్షన్లో లాట్ ఆఫ్ లెర్నింగ్ నాకు కూడా నేర్చుకోవడం జరిగిందండి. సో ఇవన్నీ సబ్జెక్ట్స్ యాజ్ ఎ టీచర్గా చేశాను. ఓకే, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, పిహెచ్డి. ఇలా ఇంకొక యూనిక్ థింగ్ 4 సార్లు యాజ్ ఎ టీచర్గా ఏంటంటే నేను ఇప్పటికీ 16 పిహెచ్డీలు నా సూపర్విజన్లో అవార్డు అయినాయి. ఇప్పుడు ఇంకా 10 మంది నా దగ్గర వర్క్ చేస్తున్నారు. సో అది నేను హైయెస్ట్ పిహెచ్డీస్ ఐ ప్రొడ్యూస్డ్ ఇన్ 4 సార్ అండి. 16 పిహెచ్డీస్ 4 సార్లు అంటే నాదే ఎక్కువ అకౌంటు. మ్యాక్సిమం సబ్జెక్ట్స్ టీచ్ చేశాను. ఇప్పుడు చెప్పాను కదా, యూ నేమ్ ఎనీ ఏరియా చాలా సబ్జెక్ట్స్ చెప్పేవాడిని. సో అది మంచి నాకు లెర్నింగ్. అదే కాకుండా ఇంకొక యూనిక్ థింగ్ ఏంటంటే ఐ యూస్ టు హెడ్ 3 సెంటర్స్ 4 సార్లో. ఒకటి సెంటర్ ఫర్ ఏరోస్పేస్ డిఫెన్స్ లాస్ ఉండే. అంతకుముందేమో సెంటర్ ఫర్ ఎయిర్ అండ్ స్పేస్ లా అని దాన్ని అప్గ్రేడ్ చేసి సెంటర్ ఫర్ ఏరోస్పేస్ డిఫెన్స్ లా, క్యాడల్ అని, సిఏడిఎల్ అంటే సెంటర్ ఫర్ ఏరోస్పేస్ డిఫెన్స్ లాస్ అని 2006 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ సెంటర్ కింద ఈరోజు నేను కొన్ని యూనిక్ కోర్సెస్ నేను చెప్తున్నాను కదా, ప్రపంచంలో ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ ప్రపంచం ఎక్కడ లేని కోర్సులు నేను 4 సార్లు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎలాగానండి, నేను లా విత్ టెక్నాలజీ, లా విత్ మేనేజ్మెంట్. నేను ఎప్పుడు కూడా మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అని, ఇప్పుడు మనం NEP 2020 అని అంటారు, మీకు ఐడియా ఉంది. NEP 2020 ఇప్పుడు ఏం ఫోకస్ చేస్తుందంటే మల్టీ డిసిప్లినరీ, ఇంటర్ డిసిప్లినరీ, ఇంట్రా డిసిప్లినరీ అని కొత్త ఈ కాన్సెప్ట్స్ వచ్చినాయి. అయితే ఇవి నేను గత 20 సంవత్సరాల నుంచి నేను చేసుకుంటూ లా విత్ టెక్నాలజీ, లా విత్ మేనేజ్మెంట్ అని చెప్పి కొన్ని ఏవియేషన్ లా అండ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ అని, స్పేస్ టెక్నాలజీ అండ్ టెలికామ్ లాస్ అని, GIS రిమోట్ సెన్సింగ్ అని, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ లాసు, మ్యారిటైమ్ లాసు, ఇవన్నీ ఏంటంటే నూతనమైనటువంటి కోర్సులు. అయితే వీటిలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇవాళ మీకు ఒక్క మాటలు చెప్పాలంటే నేను జోకింగ్లీ చెప్తుంటాను, ఫ్రమ్ డీప్ సీ బెడ్ టు అవుటర్ స్పేస్ అంటే సముద్ర అంతర్భాగం నుంచి అంతరిక్షం వరకు మీరు ఏదైనా అడగండి, అందులో నేను కోర్సులు పెట్టి చాలామందికి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్, నేవల్ ఆఫీసర్స్, ఆర్మీ ఆఫీసర్స్, జనరల్ పబ్లిక్ చాలామంది కోర్సులు పెట్టడం జరిగింది. అయితే నా ఉద్దేశం ఏంటంటే ఒకటే, ఇవన్నీ అప్కమింగ్ ఏరియాస్, ఫ్యూచర్ మీకు తెలుసు. ఇప్పుడు ఏవియేషన్ కానీ స్పేస్ కానీ ఇవన్నీ ఏంటంటే ఇంతకుముందంతా గవర్నమెంట్ డిపెండ్ ఇండస్ట్రీస్, పబ్లిక్ సెక్టర్ డామినేటింగ్ ఇండస్ట్రీస్. మీకు ఏవియేషన్ తీసుకుంటే ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్ ఉండే, స్పేస్ తీసుకుంటే ఓన్లీ ఇస్రో ఉండే, మ్యారిటైమ్ తీసుకుంటే ఓన్లీ మ్యారిటైమ్ సెక్టర్. అట్లా గత 15-20 సంవత్సరాల నుంచి మీకు తెలుసు ఏంది అంత ప్రైవేటైజేషన్ అవుతుంది, ప్రైవేట్ పార్టిసిపేషన్ వస్తుంది. ఇలా అందుకొరకు అట్లాంటప్పుడు ఏంటంటే ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ కమింగ్ ఇన్ దిస్ సెక్టర్. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఇప్పుడు నేను సముద్రం అని చెప్పాను చూడండి, సీలో ఎంత మ్యారిటైమ్ ఇండస్ట్రీ అంటారు, మ్యారిటైమ్ అన్న సీలా అన్న ఒకటే. ఆ మ్యారిటైమ్ సెక్టర్ ఇవాళ ఎంత స్కోప్ ఉందని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, ఒక డాక్యుమెంట్ ఉందండి, గవర్నమెంట్ రిలీజ్ చేసింది, ఇది నేను చెప్పడం కాదు. మ్యారిటైమ్ ఇండియా విజన్ డాక్యుమెంట్ అని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు 2023లో ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు, పబ్లిక్ డాక్యుమెంట్. అందులో ఏముందంటే ఒక నెక్స్ట్ 7 ఇయర్స్, అప్పుడు 23 అంటే 30 వరకు అన్నట్లు, మ్యారిటైమ్ ఇండియా విజన్ డాక్యుమెంట్ 2030, నెక్స్ట్ 7 ఇయర్స్లో ఇండియాకు ఒక 3 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్, మ్యారిటైమ్ సెక్టర్ ఓన్లీ నేను టాకింగ్ అబౌట్ 20 lakhs జాబ్స్ వస్తాయని ఆ బుక్ చెప్పడం జరిగిందండి, అది గవర్నమెంట్. అయితే అన్ఫార్చునేట్లీ ఏంటంటే మ్యారిటైమ్ ఎడ్యుకేషన్ లేదు. సో నేను ఒక రెస్పాన్సిబుల్ టీచర్గా, రెస్పాన్సిబుల్ పర్సన్గా నేను ఒకటే, మనం ఏం చేస్తామంటే బ్లేమ్ గేమ్ అంటాం, ఎవరో వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు అని చెప్తాం. అది ఎందుకు మన నుంచి స్టార్ట్ కాకూడదు? ఇవాళ ఈ కోర్సులో అది ఇన్స్పిరేషన్ తీసుకొని నేను ఏం చేశానంటే మ్యారిటైమ్ కోర్స్ అనుకోండి, ఏవియేషన్. ఇవాళ మీకు చూడండి, ఏవియేషన్ అప్పుడు ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్ ఉండే. ఈరోజు ప్రపంచంలో ఏ దేశం కొననన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ ఇండియాకు ఉంటుంది. టాటాస్ తీసుకోండి, ఇండిగోస్ తీసుకోండి. ఏంటి అంటే మోటు భాషలో చెప్పాలంటే మనము బస్సులు ఎలా ఆర్డర్స్ ఇస్తున్నామో ఫ్లైట్స్ అలా ఆర్డర్స్. ఇది నెవర్ హ్యాపెండ్ ఇన్ ద హిస్టరీ అండి. అది గ్రోత్ సెక్టర్. ఇవాళ మనం చెప్పుకుంటుంటాం, ఇంతకుముందు సేయింగ్ ఉండే, సేయింగ్ కాదు ఇది వాస్తవం కూడా, 19th century వాజ్ బిలాంగ్స్ టు యూరోప్. అంటే
20th century బిలాంగ్స్ టు అమెరికా, 21st century ఈజ్ ఏషియన్ సెంచరీ. అంటే మనం చైనా కానీ ఇండియా, నేను అంటుంటా 21st century ఈజ్ ఇండియన్ సెంచరీ. ఎందుకు అంటే ఇవాళ ఇండియా ఈజ్ గోయింగ్ టు ప్లే చాలా ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే ఇండియాని ఏమంటారంటే యంగెస్ట్ నేషన్ ఆఫ్ ద వరల్డ్, యూత్ నేషన్ ఆఫ్ ద వరల్డ్. అంటే ప్రపంచంలో యంగెస్ట్ పాపులేషన్ ఉన్న కంట్రీ మనది. ఇలా ఎగ్జాంపుల్ 65% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ బిలో 30 years ఏజ్. దట్ ఈజ్ వాట్ నేను ఎప్పుడు చెప్తుంటాను, మన రెస్పాన్సిబిలిటీ. అంటే ఇండియా ఏంటంటే ఇవాళ టుడే మనము హ్యూమన్ రిసోర్సెస్ను ప్రపంచానికి అందిస్తున్నామండి. ఇందులో అతిశయోక్తి లేదు, నేను చెప్తున్నాను కదా. సో అంత ఆపర్చునిటీస్ ఉన్నాయి. అయితే ఈరోజు ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఈ ఎడ్యుకేషన్ మనం ఎట్లా చూడాలంటే మన నీడ్సే కాదు, ఇండియాకి ఏం కావాలనేది చాలామంది ఉన్నారు చేసేవాళ్ళు. ఇప్పుడు మనం మాలాంటి వాళ్ళు మంచి ప్రైమరీ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏం థింక్ చేయాలంటే ప్రపంచానికి మనం ఏం అందియాలి. ఎందుకంటే వాళ్ళు మన మీద ఆధారపడే రోజులు వచ్చినాయి. ఇంకో 5 years 10 years చూడండి, థింగ్స్ విల్ బి డిఫరెంట్. సో అందుకొరకు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఈ వినూతనమైనటువంటి కోర్సులు పెట్టడము, వాటి ద్వారా కేవలం ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 5 నుంచి 6,000 మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్కు వీళ్ళకంతా ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేశాను. అది అలా తృప్తి. ఇప్పుడు ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఉన్నాడు, ఆయన 45 సంవత్సరాలకే రిటైర్ అవుతారు. హీ హ్యాస్ సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇండియాలో ఇప్పుడు ఏవియేషన్ సెక్టర్ అంటే కూడా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇవాళ ఇండియా పాపులేషన్ ఇవాళ 1.4 billion, ఆల్మోస్ట్ 150 కోట్లకు దగ్గర వచ్చాం. 1% ఆఫ్ ద పాపులేషను అదర్ మోడ్స్ అంటే షిప్పింగ్ అనుకోండి, రోడ్ ట్రాన్స్పోర్ట్, రైల్ ట్రాన్స్పోర్ట్ నుంచి ఏవియేషన్ మోడ్కి వస్తే 1% అంత ఏంది, 1,50,00,000 వాట్ ఎవర్, మోర్ దెన్ 1 crore. ఒకవేళ 1% అటు నుంచి ఇటు వస్తే ఇండియా నీడ్స్ 100 airports, 700 aircrafts టు క్యాటర్. బట్ అన్ఫార్చునేట్లీ మీకు చెప్తున్నానండి, ఎక్కడ ఏవియేషన్ ఎడ్యుకేషన్ లేదు. ఇండియాలో ఏవియేషన్ ఎడ్యుకేషన్ అనేది తెలియదు. ఎక్కడో కొన్ని కాలేజీలో ఏరోనాటికల్ ఇంజనీర్ అంటారు, కానీ అన్ఫార్చునేట్లీ ఏరోనాటికల్ ఇంజనీర్ను మనం ఇవ్వాలంటే ఎయిర్ క్రాఫ్ట్ ఏందో తెలియకుండా ఏరోనాటికల్ ఇంజనీర్ను ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఎనీహౌ ఐఎమ్ నాట్ గోయింగ్, ఇట్స్ నాట్. అయితే నేనేం చేశానంటే ఇట్లాంటి ఆపర్చునిటీస్ ఉన్న సెక్టర్ను నా వంతుగా నేనేం చేశానంటే నల్సార్లో ఇలాంటి కోర్సులు అన్నీ నేను చెప్పాను కదా, ఏరో స్పేసు, డిఫెన్సు, మ్యారిటైము, సెక్యూరిటీ, ఇట్లాంటి వినూతనమైన కోర్సులు అందించి నెక్స్ట్ 5 years 10 yearsలో ఇంకా బాగా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. కాబట్టి చాలామందికి ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ద సాటిస్ఫాక్షన్ ఐ హ్యావ్. ఓన్లీ వన్ సెక్టర్, అదేంది కంట్రీకి సంబంధించింది అది. బట్ ఇంకో రియల్ స్టోరీ ఏంటంటే నేను ఇంకొక సెంటర్ని హెడ్ చేసేవాడిని. ఏంటంటే సెంటర్ ఫర్ ట్రైబల్ ల్యాండ్ రైట్స్ అని. సో ఎందుకంటే నేను కూడా ఒక గ్రామీణ విద్యార్థిని, ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని. నాకు తృప్తి ఇంకా అది ఎంత తృప్తి ఉందో దానికంటే ఈ సెంటర్లో కంప్లీట్. ఇప్పుడు సెంటర్ ఫర్ ట్రైబల్ ల్యాండ్ అనేది మీకు తెలుసు కదా, ల్యాండ్ చాలా ఇంపార్టెంట్. అంటే ఒక లాయర్గా సివిల్ లిటిగేషన్లో 66% ఆఫ్ ద సివిల్ లిటిగేషన్ ఈజ్ లింక్డ్ విత్ ల్యాండ్. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఒక 100 సివిల్ కేసులు ఉంటే 60-65% ఏముంటుందంటే వాటితో సంబంధం ఉంటుంది. అట్లాంటిది మేము టేకప్ చేసి చాలా ల్యాండ్ రిలేటెడ్ లాసు, రెవెన్యూ లాసు చాలా వర్క్ చేయడము. అంటే కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని లిటిగేషన్ ఫ్రీ గ్రామాలుగా తయారు చేశాము. సో ఒక ప్రాజెక్టు, యూనిక్ ప్రాజెక్ట్ ఇవాళ మీకు హ్యాపీ టు షేర్ ఏంటంటే, ఒకటి నల్సార్లో మేము పారా లీగల్స్ అని, ల్యాండ్ రిలేటెడ్ పారా లీగల్స్ అని ఒక 1000 మందికి మేము ట్రైనింగ్ ఇచ్చాము గత 15-20 సంవత్సరాల నుంచి. వీళ్ళంతా ఇంటర్న్గా వాళ్ళు గ్రామాలకు అంటే మండల్ లెవెల్లో అట్లా పోయి హెల్ప్ చేసి మోర్ దెన్ 1 million కేసెస్ అండి, 12 నుంచి 13 లక్షల పూర్ పీపుల్ గాట్ బెనిఫిటెడ్ విత్ నల్సార్ ఈ పారా లీగల్. దట్ ఈస్ వేర్ వి కాల్ సాటిస్ఫాక్షన్. అయితే నేను ఇంకొకటి మీకు ఐడియా ఉంది, ఈ రోజులో మనం సిఎస్ఆర్ అని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలా మాట్లాడతాం, అవునా? అయితే నేను ఒక కాన్సెప్ట్ డెవలప్ చేశాను, సిఎస్ఆర్ వర్సెస్ ఏఎస్ఆర్, ఏ నల్సార్ పర్స్పెక్టివ్. అంటే సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్, ఏఎస్ఆర్ అంటే ఏంది, అకాడమిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అది కొత్త. అయితే ఏంటంటే అకాడమిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఇప్పుడు నల్సార్ నెంబర్ 1 నెంబర్ 2 అనుకోండి, ఓకే. సో నల్సార్ స్టార్టెడ్ ఇన్ 1998 with the objective of producing professionally competent lawyer, technically sound and socially relevant. ఆ భావనతోటి మేము ఏం చేసామంటే ఇట్లాంటి పారాలీగల్ ప్రోగ్రామ్ చేయడము, లిటిగేషన్ ఫ్రీ, అంటే లక్షల మందికి మనం హెల్ప్ చేస్తే ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీని మేము ఫుల్ఫిల్ చేసిన వాళ్ళమైన అట్లా. సో అకాడమిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అయితే దాని సబ్స్టాన్స్ ఏంటంటే సిఎస్ఆర్ అనేది ఇంతకుముందు ఏంటంటే వాలంటరీ ఫిలాంథ్రపీ, మీ ఇష్టం ఉంటే మీరు కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళు లేరు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇండస్ట్రీ. ఈరోజు ఏమైంది తెలుసా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మ్యాండేట్ అయిపోయింది. 2% ఆఫ్ యువర్ ప్రాఫిట్స్ హ్యావ్ టు బి గివెన్.
అంటే నేను అనేది ఏంటంటే ఫిలాంథ్రపీ వాలంటీర్ నుంచి ఇది మ్యాండేట్ అయింది. రేపటి నాడు ఇన్స్టిట్యూషన్స్, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ యూనివర్సిటీస్ అనుకోండి, మేము మా జాబ్ చేయకపోతే రేపు చట్టం వచ్చి మీరు ఇది చేయాలని చెప్పే రోజులు వస్తుంటాయి. కాబట్టి నేను మా అకాడమిక్ కమ్యూనిటీకి ఏం చెప్తుంటానంటే, మనం గవర్నమెంట్కి ఆ స్కోప్ ఇవ్వకూడదు, మన వంతుగా మనం అకాడమిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మనం చేయాలని. ఇంకొకటి చైతన్య గారు, అసలు యూనివర్సిటీలు తలుచుకుంటే సాధ్యం కానిది, ఇన్స్టిట్యూషన్స్ తలుచుకుంటే సాధ్యం కానిది ఏమంటూ ఉండదు. ఎందుకంటే యూనివర్సిటీ వ్యవస్థలో ఒకటి ఏంటంటే టైము, టాలెంటు, ఫ్రీడమ్. మాకున్న టైము ఎవరికి ఉండదు. మీరు ఇలా పొద్దున్న లేసి సాయంత్రం వరకు మీరు అదే మాకేంది అంటే ఏది చేసినా అకాడమిక్ రిలేటెడ్ ఫ్రీడమ్ ఉంటుంది మాకు. ఇంటలెక్ట్ ఇవాళ యూనివర్సిటీలు ఉన్నారంటే మ్యాక్సిమం అంత ఇంటలెక్చువల్సే అక్కడ ఉంటారు. సో కాబట్టి నేను చాలా దీని మీద రీసెర్చ్ చేయడము, వీలైనంత వరకు నేను ఈ కాన్సెప్ట్ను బాగా ప్రాపగేట్ చేస్తున్నాను. ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ గివ్ బ్యాక్ టు ద సొసైటీ. సమాజానికి మనం అందియాలనేది నా ఉద్దేశం. కొంత నా వంతుగా ప్రయత్నం చేస్తున్నాను. అది నాకు తృప్తినిచ్చేది అన్నట్లు. ఇవాళ ఈ సెంటర్ ట్రైబల్ రైట్స్, ల్యాండ్ రైట్స్ చేసి విలేజెస్ని అడాప్ట్ చేసుకొని లిటిగేషన్ ఫ్రీ చేసి ఎంతో మంది పేదలకు మేము హెల్ప్ చేసినాం అనేటువంటి తృప్తి. ఒకటేమో ఇండియాకు నేను కొంత హెల్ప్ చేశానని, ఈ కొత్త ఇండియా ఏది ఏరోస్పేస్, డిఫెన్స్, కంట్రీకి కావాల్సినటువంటి నీడ్స్ కొంత నా వంతుగా నేను చేశాను. అదే రకంగా ఒక కామన్ మ్యాన్ కావాల్సింది కూడా ఏం చేయాలనేటువంటి ఈ పారాలీగల్ ల్యాండ్స్ అని వీలైనంత వరకు డౌన్ ట్రేడ్ అండ్ పూర్ పీపుల్కి హెల్ప్ చేయడం కూడా అది కూడా తృప్తికరమైనటువంటి అచీవ్మెంట్ అని నేను అనుకుంటాను. అంటే ఏఎస్ఆర్ అని మీరు చెప్పారు కదా సార్, అది చూస్తే ఇట్స్ రియల్లీ రిఫ్లెక్ట్స్ ఇన్ నల్సార్ యూనివర్సిటీ. ఎందుకంటే నేను చాలా యూనివర్సిటీస్ అదే నా లా యూనివర్సిటీస్ చూసాను, కానీ మీ దాంట్లో మీరున్నప్పుడు టైంలోనే చాలా సర్టిఫికేట్ కోర్సెస్ వచ్చాయి. చాలా వేరే ఎక్కడ లేవు. అంటే మీకు అలాంటి ఐడియా ఎలా వచ్చింది సార్ అసలు ఇన్ని పెట్టాలి స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ అని? నేను ఒకటి ఏంటంటే తప్పకుండా యూనివర్సిటీస్ మాలాంటి వాళ్ళు ముందుకు రాకపోతే ఎవరిని మనం చెప్పాను కదా బ్లేమ్ చేయకూడదు, మన నుంచి స్టార్ట్ కావాలనేది నాకు ఫస్ట్. ఇంకోటి ఏంటంటే వీఆర్ ఎడ్యుకేషన్ లీడర్స్. ఇవాళ నేను రిజిస్ట్రార్గా చాలా రోజులు పనిచేస్తున్నాను. ఇప్పుడు మీరు అడిగారు ఇంతకుముందు, లాంగెస్ట్ సర్వింగ్ రిజిస్ట్రార్ 8.5 years నేను రిజిస్ట్రార్గా చేశాను. ఒక ప్రొఫెసర్గా ఆల్మోస్ట్ 13-14 years చేశాను. మా విజన్ ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలంటే నెక్స్ట్ 10 years, next 15 years, what kind of courses we should introduce, what kind of employability will be there అనేది మనం I always believe in out of box thinking. అంటే అందరు చేసింది మనం చేయకూడదు. సో ఆ రకంగా నాకు కొంత ఇన్స్పిరేషన్ ఏంటంటే నాకు తెలిసి ఇవన్నీ ఫ్యూచర్ ఉన్న కోర్సులని, ఫ్యూచర్ ఇండియాకు నిజంగా కూడా హెల్ప్ కావాలంటే ఇట్లాంటి కోర్సులు చేయాలనేటువంటి తపనతో ఈ ఐఎస్ఆర్. ఇంకొకటి మీరు ఈ సెంటర్ ఫర్ ట్రైబల్ ల్యాండ్ రైట్స్ ఇంకోటి యూనిక్ థింగ్ మేము ఏం చేసామంటే తెలంగాణ గవర్నమెంట్ కావాల్సిన మ్యాక్సిమం చట్టాలు ఇవాళ మేము ఇచ్చామండి నల్సార్ నుంచి. నేను ఇవాళ ప్రౌడ్గా నేను చెప్తాను. సో ఒక కోయిన్సిడెన్స్ ఏంటంటే నేను రిజిస్ట్రార్గా 2014 అయినా తెలంగాణ గవర్నమెంట్ కూడా రావడం, నేను కూడా ఒక తెలంగాణ బిడ్డగా నేను ఐ యూస్ టు గో అండ్ అప్రోచ్ గవర్నమెంట్. ఇవాళ నల్సార్ ఉంది, బెస్ట్ యూనివర్సిటీ, మేము మీకు ఎలా హెల్ప్ చేయగలుగుతామని అడగడం. వాళ్ళు ఇదంతా ల్యాండ్, రెవెన్యూ, మున్సిపాలిటీస్ యాక్టు, అగ్రికల్చర్ యాక్టు, పంచాయతీ యాక్ట్, ఇవన్నీ. సో ఈ యొక్క యూనిక్ థింగ్ నేను నల్సార్లో నా ఆధ్వర్యంలో ఏం చేశానంటే చట్టాలు చేయడం అనేది, చట్టాలు చేసేది శాసనసభలో పని, లెజిస్లేచర్ విల్ డూ లెజిస్లేషన్, బట్ నేను వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ నేను చేయడంతో మాకు ఫైనాన్షియల్ కూడా మీకు ఇవాళ మీకు ఒక సీక్రెట్ చెప్పాలంటే ఏంటంటే నేను రిజిస్ట్రార్గా ఉన్న రోజు మా ఫైనాన్షియల్ పొజిషన్ చాలా బ్యాడ్గా ఉండే. బట్ నేను ఎప్పుడైతే రిజిస్ట్రార్గా వదిలినో ఆ రోజు ఆల్మోస్ట్ 120 కోట్ల బడ్జెట్ నేను నల్సార్కి ఇచ్చి వచ్చాను. నాకు తృప్తి అది. అంటే ఎందుకు యాజ్ ఎ టీమ్ మేము వర్క్ చేశాము కాబట్టి ఇట్లాంటి చట్టాలు చేయడం అన్నీ చేస్తే వాళ్ళతో బడ్జెట్ కూడా ఇంక్రీజింగ్ చేసి, నల్సార్ ఎక్సెప్షన్ ఏంటంటే మేము పని చేసాము, పర్ఫార్మెన్స్ చేసాం కాబట్టి గవర్నమెంట్ని అడిగి మ్యాక్సిమం డబ్బులు తీసుకురావడం, ఒక రిచ్ యూనివర్సిటీగా తయారు చేసి రావడం జరిగిందండి. సార్ అకాడమిషియన్గా మీరు ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇస్ అట్ యువర్ ఫింగర్ ట్రిప్స్. ఎందుకంటే మీరు చాలా సబ్జెక్ట్స్ చెప్పారు అని. ఈ చేంజ్ ఓవర్ ఎలా ఉంది సార్ అడ్మినిస్ట్రేటర్గా వచ్చిన? ఓకే, అడ్మినిస్ట్రేటర్ జనరల్గా మనకేంటంటే అది అడ్మినిస్ట్రేటర్గా ఉన్నప్పుడు జనరల్గా మేము అకాడమిక్స్ టచ్ చేయరు. ఇలా ఒక ఎగ్జాంపుల్ నాకంటే ముందున్న రిజిస్ట్రార్ కానీ ఇప్పుడు ఉన్న రిజిస్ట్రార్లు కూడా నేను ఓపెన్గా చెప్తాను, అంత టైం ఉండదు. సో మేము ఎక్కువ అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేట్. అయితే నేనేనాడు కూడా నేను ఒక ఫస్ట్ ప్రొఫెసర్ని అండి, తర్వాతనే నేను రిజిస్ట్రార్ కావచ్చు, నేను వీసీ కావచ్చు, ఏదన్నా ఐ నెవర్ డీవియేటెడ్ ఫ్రమ్ మై కోర్ రెస్పాన్సిబిలిటీస్. నేను ఎప్పుడు కూడా, ఎందుకంటే ఒక టీచర్గా నాకున్న ఆ తృప్తి
అడ్మినిస్ట్రేషన్లో ఉండకపోవచ్చు. అయితే దాన్ని పట్టుకొని నేనేం చేస్తానంటే ఇప్పుడు మీరు అన్నారు కదా కోర్సులు, నేను రిజిస్ట్రార్గా ఉండుకుంటేనే ఈ కోర్సులు చేయడము, రెవెన్యూ జనరేట్ చేయడం జరిగింది. అయితే ఇంకొకటి ఏంటంటే నేను రిజిస్ట్రార్ అయినాక చాలా యాక్టివిటీస్ చేపట్టడం. ఒక అడ్వాంటేజ్ నాకేమైందంటే లోకల్ తెలంగాణ వ్యక్తిగా నాకున్న పరిచయాలతోటి వీలైనంత వరకు రెవెన్యూ జనరేటే కాదు, ఇవాళ కన్స్ట్రక్షన్ దాదాపు నేను చెప్తున్నా నా రిజిస్ట్రార్ పీరియడ్లో మేము ఒక 100 కోట్ల ప్రాజెక్టు 4 సార్లు ఒక కన్స్ట్రక్షన్ హాస్టల్స్ అనుకోండి వేరే వేరే చేసాము. అదంతా ఏమైందంటే ఒకటే మనకేంటంటే టైం ఇవ్వాలి మనం. సో ఆ రకంగా నాకు ఒక అడ్మినిస్ట్రేటర్నే కాదు, ఒక అకాడమిషియనే కాదు, ఒక అడ్మినిస్ట్రేటర్గా నాకు తృప్తి ఏంటంటే ఈరోజు మీరు నల్సార్ పోయి చూస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ 10 సంవత్సరాల నుంచి వచ్చింది. అందులో నా పాత్ర కూడా కొంత ఉంది. నేనని చెప్పట్లేదు, మాకు కూడా వీసీస్ కౌన్సిల్స్ అవన్నీ ఉంటాయి. బట్ రిజిస్ట్రార్ అనేవాళ్ళు చాలా కీ రోల్ ప్లే చేస్తారు, మీకు తెలుసు. సో ఆ రోల్ నేను నిజంగా కూడా ప్లే చేసి అయినంత వరకు ఇవాళ నల్సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వన్ ఆఫ్ ద బెస్ట్ మా టైంలో తీసుకురావడం జరిగిందండి. అది ఒక అడ్మినిస్ట్రేటర్గా నాకు తృప్తి. సో దీని తర్వాత నెక్స్ట్ 1 year మీరు మహీంద్రా యూనివర్సిటీ అంటే అక్కడ ఎలా ఉంది సార్ పొజిషన్? మహీంద్రాకు అంటే కొన్నిసార్లు మనం ఫ్యాక్ట్స్ కూడా రివీల్ చేయాల్సి వస్తుంది. నేను గత 22 సంవత్సరాలు అంటే అప్పటి వరకు నాకు నా స్పెషలైజేషన్ ఏరోస్పేస్ డిఫెన్స్, నాకు ఎన్నో అవకాశాలు వస్తే కూడా నేను ఎప్పుడూ ఎక్కడ పోలేదు బయటి కంట్రీస్కు. ఎందుకంటే నాది మన స్టేటు మన యూనివర్సిటీ అని చెప్పి చాలా వర్క్ చేశాను. అయితే నాకు అన్ఫార్చునేట్లీ నాకు ఇక వీసీ రాలేదు. ఎందుకంటే మనమంతా హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి కొంచెం నేను ఇక సరే నాకు నల్సార్కు వీసీ అయ్యే అవకాశం లేకున్నది కదా, సరేలే కొంత 23 సంవత్సరాలు నేను ఎప్పుడు వేరే చూడలేదు, బయటికి కూడా పోదాం ఎట్లా ఉంటుందో అని. ఇప్పుడు ఇక వీళ్ళు మహేంద్ర వాళ్ళు అక్కడ లా స్కూల్ అయి కొంత వాళ్ళకి ఇబ్బందులు ఉంటే వాళ్ళే అప్రోచ్ కావడం జరిగింది. పోయాను, ఒక 14 months అక్కడ చేశానండి. ఐ డిడ్ మై బెస్ట్. అక్కడ నేను అంతా కోర్సుల రివిజన్ నుంచి మొదలుకోవచ్చు, పబ్లికేషన్స్ అనుకోండి, తర్వాత రీసెర్చ్ కల్చర్ అక్కడ డెవలప్ చేయడము, తర్వాత జనరల్ ఇలా మహేంద్ర యూనివర్సిటీ ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే నా యూనిక్ కాంట్రిబ్యూషన్ మహేంద్ర యూనివర్సిటీలో ఒక 1 year ఏంటంటే నేను మహేంద్ర జర్నల్ ఆఫ్ లా అండ్ టెక్నాలజీ అని ఒక జర్నల్ అక్కడ తీసుకురావడం జరిగింది, న్యూస్ లెటర్స్ తీసుకురావడం జరిగింది, వేరియస్ యూనిక్ మూట్ కోర్ట్ కాంపిటీషన్స్ అనుకోండి, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్. అయితే మహేంద్రలో నేను ఎప్పుడు చెప్పేవాడిని, మహేంద్ర బీయింగ్ ఏ టెక్ జెంట్, సో టెక్నాలజీ వాళ్ళ కోరు, లా డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి లా టెక్నాలజీ కంబైన్ చేయాలి. ఫ్యూచర్ అంతా చైతన్య గారు ఇప్పుడు మల్టీ డిసిప్లినరీ అని చెప్పాను కదా, టెక్నాలజీ ఈజ్ గోయింగ్ టు ప్లే ఇంపార్టెంట్ రోల్. అయితే లా కూడా, అయితే నేనంతా లా టెక్నాలజీ రిలేటెడ్ అది కూడా ఒక యూనిక్ థింగ్. ఏరోస్పేస్ డిఫెన్స్ ఎట్లా చేశానో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నా కాన్సన్ట్రేషన్ అంతా కనెక్ట్ బిట్వీన్ లా అండ్ టెక్నాలజీ దాని మీద ఫోకస్ చేసుకుంటూ మహేంద్రలా 1 year 14 months అనుకోండి టోటల్. సో ఐ స్పెండ్ అంటే గుడ్ టైం. అంటే నాకు ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది అనేటువంటి అవకాశం కొరకపోయినా రియల్లీ అది కూడా మంచి ఎక్స్పీరియన్స్ నాకు. యాజ్ అ డీన్ స్కూల్ ఆఫ్ లా మహేంద్ర యూనివర్సిటీ లాట్ ఆఫ్ రిఫార్మ్స్ చేశాను, పాజిటివ్ రిఫార్మ్స్. అది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని నేను అనుకుంటాను.